రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్చువల్ గా నిర్వహించిన ఈ కేబినెట్ భేటీలో మంత్రులు పాల్గొన్నారు. ఇక రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్లీ పాత విధానంలోనే టెండర్లను పిలిచేందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక కొత్త మద్యం పాలసీ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసింది. అటు రైతులకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను తొలగించేందుకు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఓకే చెప్పింది. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలేంటి? ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశాలు మరి కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ప్రధానంగా దీంట్లో ఏదైతే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తూ ఈ రోజు అయితే కేబినెట్ లో అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీంతో పాటు ఏదైతే పాత విధానంలో టెండర్లు పిలిచే విధానాన్ని కూడా స్పష్ట అయితే పలికి ఏదైతే రివర్స్ టెండరింగ్ అంటే ద్వారా ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసి పాత టెండర్ విధానాన్ని కూడా కొనసాగిస్తూ కూడా ఈ తీర్మానం అయితే చేసింది. తీర్మానం ఆమోద ముద్ర చేసింది. అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ పనులకు మళ్లీ పునరుద్ధరణ ఇస్తూ కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. అదేవిధంగా ఆ పోలవరం ప్రాజెక్టు కి ఇచ్చినటువంటి టెండర్లు ఏదైతే ఉన్నాయో పాతగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పాత గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వారికే ఇస్తున్నట్లు కూడా ఈ కేబినెట్ లో ఆమోద ముద్ర చేసింది. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ కంటే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేస్తూ ఏదైతే పాత ఎక్సైజ్ శాఖ అవలంబించిన విధానాన్ని కూడా మళ్ళీ అవలంబించాలని కూడా ఈ యొక్క కేబినెట్ తీర్మానంతో చేసింది. అదేవిధంగా ఎన్నికల సంఘాలన్నిటికీ కూడా నీతి సంఘాలన్నిటికీ కూడా ఎన్నికలు జరపాలి అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసింది. దాంతోపాటు ఏపీ మున్సిపాలిటీల్లో దాదాపు 269 సూపర్ న్యూమరికల్ పోస్టులు కేటాయిస్తూ కూడా నిరుద్యోగులకు బిజినెస్ అయితే చెప్తూ కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఈ రోజు అయితే. అదేవిధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా అయితే తెలిపారు. అదేవిధంగా పౌర సరఫరా శాఖలో దాదాపు 2771 నూతన షాపులకి మళ్ళీ ఆమోద ముద్ర వేసి కూడా కేబినెట్ అయితే కొన్ని నిర్ణయాలతో తీసుకుంది. అదే కాకుండా అటు ఎక్సైజ్ శాఖ సచివాలయాలతో పాటు వాటి పునర్వ్యవస్థీకరిస్తూ ఏదైతే రేషన్ షాపుల్లో కంటిన్యూ అవుతున్న MDU వెహికల్ అన్నింటినీ కూడా రద్దుతో సహా పలు అంశాలను ఈ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చించైతే కేబినెట్ ఆమోదం తెలిపినట్లయితే మనకు ప్రధానంగా వస్తుంది. దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి పాస్ పుస్తకాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఇప్పుడు నూతనంగా 21 లక్షల పాస్ పుస్తకాలను ముద్రించి వాటన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజముద్రికను మాత్రమే ముద్రించాలి, ఎవరు ఏ నాయకుడి ఫోటోలు దాని మీద ముద్రించొద్దని చెప్పేసి కూడా దాని మీద చర్చించి ఆమోదం అయితే ఈ రోజైతే కేబినెట్ అయితే ఆమోదం తెలిసినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.